ప్రెషర్లో ఉన్నా కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు ఆ ఫినిషింగ్ దగ్గర తీసుకెళ్ళడానికి. విజయ తిలకం దిద్దడానికి సింధూరం పట్టుకున్నాడు, నుదుటిన చేయి పెట్టాడు. ఆ విన్నింగ్ షాట్ వచ్చిందంటే తిలకం దిద్దగానే డీపీ వరల్డ్ ఏషియా కప్ 2025 గెలవడానికి తిలక్ వర్మ సింగిల్ అయితే తీసుకుంటున్నాడు. స్కోర్ 7. ఇండియా ఓడిపోలేదు. ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒకటే మ్యాచ్, అది కూడా ఫైనల్ ఆడుతున్నారు. ఇంకో సంఖ్య అవకాశం విన్నింగ్ షాట్ పట్టడానికి. హీరో వచ్చే సింగిల్ తీస్తే కనుక ఈజీగా ఈ కప్పులు పార్ట్నర్షిప్స్ అంతా క్రూజలో మనం అదే మాట్లాడుకుంటూ వచ్చాం. 3 తొందరగా వికెట్ కోల్పోయిన తర్వాత ఆ పార్ట్నర్షిప్స్ కావాల్సిన పార్ట్నర్షిప్స్ వచ్చాయి. తిలక్ వర్గం వచ్చిన తర్వాత తన మీద కాన్ఫిడెన్స్ అయితే మనకి క్లియర్గా తెలిసిందే. అందుకే ఇప్పుడు అంటున్నారు కదా నెంబర్ 4 పొజిషన్ సొంతం చేసుకోవాలి అంటే ఇలాంటి నాక్స్ ఆడాలి. ఇప్పుడు తెలుసు నెంబర్ 4 ఎవరు పర్మనెంట్ ప్లేస్ వస్తున్నాయి. అబ్సల్యూట్లీ అందులో ఎటువంటి డౌట్ లేదు. వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది ఉండింది, బీట్ సరిగ్గా కుదరదు. బట్ ఎప్పుడైతే కుదిరిందో డీజెట్టీలోనే రింకో కొట్టేశాడు. డీపీ వరల్డ్ ఏషియా కప్ 2025 భారత్ గెలిచింది. కష్టపడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు, కానీ సంకల్పం కోల్పోలేదు. ఎలాగైనా సరే ఈ కప్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసే తిలక్ వర్మ ఉన్నాడు. మీతో పాటు నేనున్నాను, శివం దూబే ఉన్నాడు. అండ్ ఎట్టకేలకు ఇక్కడ చూడొచ్చు మనందరి ఎమోషన్స్ కూడా అదే. ఇండియా గెలిచింది, గెలిపించాడు తిలక్ వర్మ, ఆనందపరిచారు మమ్మల్ని అందరినీ. టేక్ కేర్ బాబ్ తిలక్. మన హైదరాబాద్ బాయ్ అని గెలిపించేది కావాలి కదా మనకి. టెరిఫిక్ ఇన్నింగ్స్ పూర్తి చేసిన రింకు అయినా కూడా తిలక్ వర్మ మాత్రం టెరిఫిక్ ఇన్నింగ్స్. ఫైనల్లో ఆ ప్రెషర్ లో ఆ టెంపర్మెంట్ చూపించాడు. చివరి వరకు ఉన్నాడు అక్కడ. పార్ట్నర్షిప్ ఫుల్ చేశాడు. ప్రెషర్ ఉన్నా కూడా ఇలాంటి కూల్నెస్ అక్కడ ఓడిపోలేదు. అదే అన్నాం కదా తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడు, మ్యాచ్ గెలిపించాడు. ఆఖరి వరకు ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్లు గెలిపించారు. లాస్ట్ 1 year గా తిలక్ చూపించిన ఫామ్, తిలక్ చూపించిన టెంపర్మెంట్ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా గ్యాప్స్ వచ్చాయి, చాలా బ్రేక్స్ వచ్చాయి, కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. క్రాంప్స్ రావచ్చు, చౌటలు రావచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, ఏ బోలర్ ఎక్కడేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నామంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా ఇదే బుద్ధిని చూపించారు టీమిండియా. అంత చక్కగా ఆడారని చెప్పాలి. మొదటిసారి జరిగితే రెండోసారి జరగదేమో అని డౌట్ ఉంటుంది. రెండోసారి జరిగితే మూడోసారి ఖచ్చితంగా జరుగుద్ది ఆ యొక్క డిక్లరేషన్ ద్వారా రావచ్చు. గంభీర్ హ్యాపీ, ఖుషి చేసేటంటే కనుక